పెద్దలారా మిత్రులారా, వేసవి కాలం అనగానే మనకి సపోటా గుర్తుకొస్తుంది. మందు పిచికారీ చేయని స్ప్రే చేయనటువంటిది ఏమైనా ఉన్నది అంటే అది బొప్పాయి కాయ, సపోటా కాయ తప్ప మరొకటి కాదు. దీని మీద పెస్టిసైడ్స్ అవి ఏమీ ప్రయోగాలు చేయరు. సో ఆరోగ్యానికి మంచిది. ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం అయితే ఉన్నదనేది నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. డిస్క్రిప్షన్లో మరింత సమాచారం కూడా నేను పెడతాను. సో డిస్క్రిప్షన్కి సంబంధించి మనం సపోటా కాయలు చూస్తున్నాం. ఖచ్చితంగా టేస్ట్ చేసే ప్రయత్నం చేయండి. మీరు పంచదార నోట్లో పోసుకున్నంత స్వీట్గా ఉంటుంది సపోటా కాయలు. ఎవరైనా తినొచ్చు, చిన్నపిల్లలు తినొచ్చు, పెద్దవాళ్ళు తినొచ్చు, వృద్ధులు తినొచ్చు, మధ్య వయస్కులు తినొచ్చు, పేషెంట్స్ తినొచ్చు. ఈజీ డైజెషన్ అవుతుంది, తొందరగా కలుగుతుంది, చాలా క్యాలరీస్ వస్తాయి, ఆరోగ్యానికి కూడా మంచిది. సో ఇది పరిస్థితి పెద్దలారా మిత్రులారా. నేను మరింత సమాచారం రాస్తానని చెప్తా ఉన్నాను డిస్క్రిప్షన్లో. సో ఇది మీరు కూడా మీ అభిప్రాయాలని కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.